గరుడ పురాణం మానస సృష్టి వర్ణన మానస సృష్టి వర్ణన దక్ష ప్రజాపతి సృష్టి విస్తారం శంకర ప్రజాపతి బ్రహ్మ పరలోకంలో నివసించే మానస ప్రజాసృష్టి తరువాత నరలోక సృష్టి విస్తారాన్ని గావించే మానసపుత్రులవైపు దృష్టి సారించాడు. ఆయన నుండియే యములు, రుద్రులు, మనువులు, సనకుడు, సనాతనుడు, భృగువు, సనత్కుమారుడు, రుచి, శ్రద్ధ, మరిచి, అత్రి, అంగరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, వశిష్యుడు, నారదుడు జనించారు. అలాగే పితృగణాలవారు ఏడుగురు అనగా బర్హిషద, అగ్నిశ్వాత్త, క్రవ్యాద, ఆజ్యప, సుకాలిన, ఉపహూత, దీప్య నామకులు కూడా ఉద్భవించారు. వీరిలో మొదటి ముగ్గురు అమూర్త రూపులు, చివరి నలుగురు మూర్త రూపులు, అంటే కళ్ళెకు కనిపిస్తారు. కమల గర్ధుడైన బ్రహ్మ దక్షిణ అంగుష్యం, కుడి బొటనవ్రేలు నుండి ఐశ్వర్య సంపన్నుడైన దక్ష ప్రజాపతి, ఎడమ బొటనవ్రేలి నుండి ఆయన భార్య పుట్టారు. వీరికి సుఖ లక్షణలైన ఎందరో కన్యలు పుట్టగా వారిని బ్రహ్మమానస పుత్రులకు దక్ష ప్రజాపతి సమర్పించాడు. సతీదేవియను పుత్రికను రుద్రునకిచ్చి పెండ్లి చేయగా వారికి పెద్ద సంఖ్యలో మహాపరాక్రమశాలురైన పుత్రులు పుట్టారు. దక్షుడు ఒక అసాధారణ రూపవతి, సుందర సులక్షణ లక్షిత జాతాయగు తన ఖ్యాతియను కూతురిని భృగు మహర్షికిచ్చి పెండ్లి చేశాడు. వారికి ధాత, విధాతలను కొడుకులు, శ్రీయను కూతురు కలిగారు. ఈ శ్రీనే హరి వరించి శ్రీహరియైనాడు. వారికి బల, ఉన్మాదులను కొడుకులు గలిగారు. మహాత్ముడైన మనువుకి ఆయతి నియతి అను ఇద్దరు కన్యలు పుట్టగా వారిని భృగు పుత్రులైన ధాత, విధాతలకిచ్చి పెండ్లి చేశాడు. వారికి ప్రాణుడు, మృకండు పుట్టారు. నియతి పుత్రుడైన మృకండుని కొడుకే మహానుభావుడు మహర్షియైన మార్కండేయుడు. మరిచి, సంభూతులకు పౌర్ణమాసుడను పుత్రుడు జనించాడు. ఆ మహాత్ముని పుత్రులు వెరజుడు, సర్వగుడు. అంగరామునికి దక్ష కన్య స్మృతి ద్వారా ఎందరో పుత్రులు, శనివాలి, కుహు, రాక అనుమతి నామక కన్యలు కలిగారు. అనసూయకు అత్రి ద్వారా చంద్రుడు దుర్వాసుడు, దత్తాత్రేయుడు కలిగారు. పులస్త్యునికి ప్రీతి ద్వారా దత్తోలుడను పుత్రుడు పుట్టారు. పులహ ప్రజాపతికి క్షమయను పత్ని ద్వారా కర్మసుడు, అర్ధవీరుడు, సహిష్ణువు అను పుత్రులుద్గవించారు. క్రతువుకి పత్ని సుమతి ద్వారా 6000 మంది వాలఖెల్య ఋషులుద్గవించారు. వీరంతా ఊర్ధ్వరేతస్కులు, బొటనవ్రేలి పరిమాణం వారు, సూర్యునంత తేజసంపన్నులు. వశిష్యునికి పత్ని ఊర్జా ద్వారా రజుడు, గాత్రుడు, ఊర్ధ్వబాహుడు, శరణుడు, అనపుడు, సుతపుడు, శుక్రుడు అను మహర్షులుదయించారు. వీరిని సప్తమహర్షులంటారు. ఈయన శ్రీరామగురువు వశిష్యుడు కాదు. శివశంకరా! దక్ష ప్రజాపతి తన కూతురైన స్వాహాను అగ్ని దేవునికిచ్చి వివాహం చేయగా వారికి పావక, పవమాన, శుచులను పుత్రులు పుట్టారు. వీరే త్రేతాగ్నులు, పరమోజస్వులు. దక్ష కన్యయైన స్వదకుమేనా, వైతరణియను కూతుళ్ళు పుట్టారు. వారు బ్రహ్మవాదినులు. మేనాకు హేమవంతుని ద్వారా మైనాకుడను పుత్రుడు, గౌరీ నామంతో ప్రసిద్ధి చెందిన పార్వతీదేవియను కన్యా జన్మించారు. ఈమెయే పూర్వజన్మలో సతీదేవి. అప్పుడు బ్రహ్మయే స్వయంగా తనంతటి వాడైన స్వయంభువమనువుకు జన్మనిచ్చి అతనిని ప్రజాపాలన కార్యంలో నియోగించాడు. సర్వవైభవ సంపన్నుడైన స్వయంభువ మను మహారాజు తన అఖండ తపః ఫలంగా పరమశుద్ధ తేజస్విని, తపస్వినియైన శతరూపాదేవిని భార్యగా పొందారు. వారికి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అను కొడుకులు, ప్రసూతి, ఆకుతి, దేవహూతియను కూతుళ్ళు కలిగారు. ఆడపిల్లలు ముగ్గుర్ని క్రమంగా రుచి ప్రజాపతికి, దక్ష ప్రజాపతికి, కర్దమమునికి ఇచ్చి వివాహం జరిపించారు. రుచికి యజుడనే కొడుకు దక్షిణయను కూతురు జన్మించారు. యజునికి 12 మంది మహాబలశాలులైన పుత్రులు పుట్టారు. వారే యామ అను దేవగణానికి మూలపురుషులుగా ప్రఖ్యాతి నందారు. దక్ష ప్రజాపతికి ప్రసూతి ద్వారా 24 కూతుళ్ళు పుట్టారు. వారిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వపు, శాంతి, బుద్ధి, కీర్తి నామకలైన 13 కన్యలను దక్షిణాపుత్రుడైన ధర్ముడు పత్నులుగా స్వీకరించాడు. తరువాత ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సన్నతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అను పేర్లు గల 11 కన్యలను దక్ష ప్రజాపతి క్రమంగా భృగు మహర్షి, పరమశివుడు, మరిచి, అంగరా మహర్షి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అత్రి, వశిష్యుడు, అగ్ని, పితరుడు అను ప్రసిద్ధులకిచ్చి వివాహం చేశాడు. వీరిలో శ్రద్ధకు కాముడు, లక్ష్మికి దర్పుడు,
ధృతికి నియముడు, తుష్టికి సంతోషి, పుష్టికి లోగుడు, మేధకు శృతుడు, క్రియకు దండలయ, వినయులు, బుద్ధికి బోధుడు, లజ్జకు వినయుడు, వపుకి వ్యవసాయ, శాంతికి క్షేమ, బుద్ధికి సుఖ, కీర్తికి యశ అనువారలు పుట్టారు. కామదేవునికి రతి పత్నికాగా వారికి హర్షుడుద్గవించాడు. కొంతకాలానికి దక్ష ప్రజాపతి అశ్వమేధయాగాన్ని చేసి శివుని, సతిని తప్ప ఇతర బంధువులనందరినీ ఆహ్వానించాడు. తండ్రి పలువకపోయినా ఆ యజ్ఞానికి విచ్చేసిన సతి తన తండ్రి తిరస్కారాన్ని, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆ దక్షయజ్ఞ వాటికలోనే ప్రాణత్యాగం చేసింది. ఆ సతియే మరుసటి జన్మలో హిమవత్ పుత్రిగా పుట్టి పరమశివుని చేపట్టి గణేశునికి దేవసేనానికి తల్లియే లోకారాధ్య అయింది. అక్కడ దక్షయజ్ఞంలో తన సతి బలియే పోయనందుకు క్రుద్ధుడైన భృంగీశ్వర పెనాక పాణి శంకరగగవానుడు దిగవచ్చి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని మానవునిగా ధ్రువ వంశంలో పుట్టుమని శపించాడు. ధ్రువ వంశం, దక్ష సంతతి. శివాది దేవతలారా! ఉత్తానపాదునికి 2 భార్యలు, సురుచి, సునీతి. వారిలో సురుచికి ఉత్తముడు, సునీతికి ధ్రువుడు పుట్టారు. వారిలో ధ్రువుడు చిన్నతనంలోనే నారద మహర్షి కృప వల్ల ప్రాప్తించిన ఉపదేశానుసారం దేవాది దేవుడైన జనార్దను నారాధించి ఆయన దర్శనభాగ్యాన్ని పొందారు. ఆ తరువాత పెద్దకాలం పాటు మహారాజుగా, మనిషిగా బాధ్యతలను నిర్వర్తించి దేహాంతంలో విశ్వంలోనే కాంతివంతమైన నక్షత్రంగా ఉత్తమ స్థానంలో నిలిచాడు. ధ్రువుని కొడుకు క్లిష్టుడు. ఆ తరువాత ఆ వంశంలో పరంపరగా ప్రాచీన బర్హి, ఉదారది, దివంజయుడు, రెపుడు, చాక్షుషుడు, రూరు, అంగుడు, వేణుడు రాజ్యం చేశారు. ఈ వేణుడు నాస్తికుడు, ధర్మగ్రశ్యుడు, పొగరుబోతు. మహర్షులను, పూజ్యులను దారుణంగా అవమానించేవాడు. దేశంపాడైపోతుండడంతో మరో దారిలేక మహర్షులంతా కుశాఖాత లతో వానిని చంపివేశారు. రాజ్యం అరాచకం కాకుండానూ విష్ణుమానస పుత్రుని కోసమూ ప్రయత్నాలు చేయసాగారు. ముందు వేణుని శరీరం కాస్త వెచ్చగా ఉండగానే అతని ఓరు భాగాన్ని మంత్రసహితంగా మంథనం చేయగా ఒక పుత్రుడు దయించాడు. అతడు నల్లగా, అతి చిన్న పరిమాణంలో ఉండడంతో అతనిని ఇక్కడే ఉండు అనే భావంతో నిషీద అన్నారు. ఈ శబ్దం వల్ల అతని పేరు నిషాదుడుగా స్థిరపడిపోయింది. అనంతర కాలంలో అతడు కొండల మీదికి వెళ్ళిపోయాడు. తరువాత మునులంతా కలిసి తమ తపశ్శక్తిని వినియోగించి శ్రీహరిని జపిస్తూ వేణుని కుడిచేతిని మగించగా అందునుండి విష్ణువే ప్రోథు నామంతో అవతరించాడు. ఆయన ప్రజాను రంజకమైన పరిపాలనను చేయడమే కాక వారికోసం పృథ్విని పెతికి సమస్త ద్రవ్యాలను రాబట్టి ప్రజలను ఐశ్వర్యవంతులను చేశాడు. ప్రోతువు తరువాత వంశానుగతంగా అంతర్ధానుడు, హవిర్ధానుడు, ప్రాచీన బర్హి రాజులయ్యారు. ఈ ప్రాచీన బర్హలవన సముద్రపుత్రి అయిన సాముద్రిని పెండ్లాడి 10 మంది పుత్రులను కన్నాడు. వారందరూ ప్రాచేతన నామంతో ప్రసిద్ధులై ధనుర్వేదంలో నిష్ణాతులై లోకంలో ధనుర్ధారులను తయారు చేశారు. ధర్మాచరణ నిరతులై ప్రజలను కాపారారు. తరువాత 10,000 సంవత్సరాల పాటు నీటి అడుగున కఠోరతపస్సు చేసి తత్ఫలితంగా ప్రజాపతి పదవిని, వరప్రసాదియైన మారిషయను దివ్యస్త్రీని భార్యగాను పొందారు. శివుని చేత శపింపబడిన దక్షుడు ఈ మారిషకే కొడుకుగా పుట్టాడు. దక్షుడు ముందు 4 రకాల మానస పుత్రులను సృష్టించాడు, కాని శివుని శాపం వల్ల వారు అభివృద్ధి చెందలేదు. అప్పుడు దక్ష ప్రజాపతి స్త్రీ, పురుష సంయోగంపై ఎక్కువగా దృష్టిని పెట్టి సృష్టిని పెంచవలసి వచ్చింది. ఆయన వీరన ప్రజాపతి కూతురైన ఆసక్తి అను సుందరిని పెండ్లాడి 1000 మంది పుత్రులను కన్నాడు. కాని వారంతా నారదమహర్షి ఉపదేశం మేరకు గృహస్థ జీవన విముఖులై పృథ్వీ యొక్క హద్దులను చూసివస్తామని పోయి మరి రాలేదు. దక్షుడు మరల 1000 మంది పుత్రులను కని సృష్టిని కొనసాగించాడు. వారు సబలాస్వ నామంతో ప్రసిద్ధులయ్యారు. కాని వారు నారదుని బోధనలను విని సన్యాసులైపోయారు. ఈ మారు దక్షుడిక కోపం పట్టలేక నారదుని మర్త్యలోకంలో జనించాలని శపించాడు. అందువల్ల నారదుడు కశ్యపపుత్రునిగా పుట్టవలసి వచ్చింది. ఈ మారు దక్ష ప్రజాపతి అసిక్నియను భార్య ద్వారా 60 మంది అందమైన కన్యలను ఉత్పన్నం చేసి వారిలో నిద్దరిని అంగరా మహర్షికి, 2 కన్యలను కృశాస్వునికి, 10 మందిని ధర్మునికి, 14 కశ్యపునికి, 20 ఎనమండుగురిని చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. ఓ మహాదేవా! ఆ తరువాత దక్షుడు మనోరమ, భానుమతి, విశాల, బహుద అను 4 కన్యలను అరిష్టనేమికిచ్చి వివాహముగావించాడు. ధర్ముని పత్ని విశ్వ ద్వారా విశ్వేదేవులు, కశ్యప పత్ని సాధ్య ద్వారా సాధ్యగణాల వారు జన్మించారు. మరుద్వతి ద్వారా మరుత్వంతుడు, వసుద్వారా అష్టవసువులు ఆవిర్భవించారు. శంకరదేవ!
బానుకి 12 ఘానులు, ముహూర్తకు ముహూర్తులు జన్మించారు. లంబ నుండి హోషులు, యామి ద్వారా నాగవిధి జన్మించారు. ధర్ముని పత్నులలో చివరిదైన సంకల్ప ద్వారా సర్వాత్మకు దైన సంకల్పుడు రూపాన్ని ధరించారు. ఆపసుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రఘాసుడు, అష్టవసువులు, వీరిలో మొదటి దేవతకు వేతుండి, శ్రమ, శ్రాంత, ధ్వని అనే కొడుకులు పుట్టారు. భగవంతుడైన కాలపురుషుడు ధ్రువపుత్రునిగా అవతరించాడు. వర్చమహర్షి సోమపుత్రుడు, ఆ దేవుని దయ వల్లనే మనిషి వర్చస్వికాగలరు. ధరుడను వసువు కుమనోహరయను దేవకన్య ద్వారా ద్రుహిణ హుత, హవ్యవహ, శిశిర, ప్రాణ, రమణ నామకులైన పుత్రులు కలిగారు. అనల పత్ని పేరు శివ. వారికి పులోమజుడు, అవిజ్దాతగతి నామకపుత్రులు జనించారు. అనల, అగ్ని, పుత్రుని పేరు కుమారుడు. ఇతడే రెల్లు వనంలో అవతరించిన కుమారస్వామి, కృత్తి కలచే పాలింపబడి కార్తికేయుడైనాడు. ఈయన తరువాత శాఖ, విశాఖ, నైగమేయులు అనలునికి కలిగారు. దేవల మహర్షి ప్రత్యూష వసువు పుత్రుడు. విఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ ప్రఘాస వసునందనుడు. విశ్వకర్మకు 4 మహాబల పరాక్రమవంతులైన కొడుకులు పుట్టారు. వారే అజేకపాదుడు, అహిర్బుధ్యుడు, త్వష్ట, రుద్రుడు. త్వష్టపుత్రుడే మహాతపస్వి అయిన విశ్వరూప మహర్షి రుద్రనందనులైన హర, బహురూప, తిరంబక, అపరాజిత, వృషాకపి, సంధు, కపర్ది, రైవత, మృగవ్యాధ, సర్వ, కపాలి నామకులు ఏకాదశ రుద్రులుగా సంకరాంశ సంభూతులై 3 లోకాలకు అధిపతులైనారు. కశ్యపపత్ని అదితి పుత్రులు విష్ణు, శక్ర, అర్యమ, ధాత, త్వష్ట, పూష, వివస్వాన్, సవిత, మిత్ర, వరుణ, అంశుమాన్, గగనామధేయులై ద్వాదశాదిత్యులుగా వెలిగే లోకాలను వెలిగేస్తున్నారు. రోహిణి మున్నగు ఎరువదేరు నక్షత్రకన్యలను దక్షుడు చంద్రునికిచ్చి వివాహం చేశాడు. దితికడుపున హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, సింహికయను కూతురు పుట్టారు. ఆమె పెండ్లి విప్రచిత్తితో జరిగింది. హిరణ్యకశిపునికి అనుహ్లాద, ప్రద, ప్రహ్లాద, సంప్రద నామకులైన పుత్రులు జనించి హ్లాదు, లుగా ప్రసిద్ధి చెందారు. ముఖ్యంగా విష్ణుభక్తుడు ప్రహ్లాదుడు. సంహ్లా, హ్రా, దునికి ఆయుష్మాన్, సిబి, వాష్కలులు పుత్రులుగా జన్మించారు. ప్రహ్లాదపుత్రుడు విరోచని. అతని పుత్రుడే బలిచక్రవర్తి. బలికి 4 కొడుకులు. వారిలో పెద్దవాడు బాణుడు. హిరణ్యాక్ష పుత్రులైన ఉత్కురుడు, శకుని, భూత సంతాపనుడు, మహానాగుడు, మహాబాహు, కాలనాగులు మహాబలశాలులు. ధనువు తనయులైన ద్విమూర్ధ, అయోముఖ, శంకర, శంకుశిర, కపల, సంబర, ఏకచక్ర, మహాబాహు, తారక, మహాబల, స్వర్గాను, వృషపర్వ, పులోమ, మహాసుర, విప్రచిత్తులు విఖ్యాత వీరులు. స్వర్భానుని కన్య సుప్రగ. వృషపర్వుని కూతురు శర్మిష్క, అతని కింకా ఉపదానవి. హయశర అను మరో 2 శ్రేష్ఠకన్యలున్నారు. పులోమ, కాలక వైశ్వానర కన్యలు. ఈ పరమ సౌభాగ్యశాలినుల వివాహం మరిచి పుత్రుడైన కశ్యపునితో జరిగింది. వారికి 60,000 మంది శ్రేష్ఠులైన దానవులు పుట్టారు. కశ్యపుడు వీరిని పోలోములని కాలకంజులని వ్యవహరించారు. విప్రచిత్తి, సింహికలకు వ్యంస, శల్య, బలవాన్, నగ, మహాబల, వాతాపి, నముచి, ఇల్వల, ఖస్రుమాన్, అంజక, నరక కాలనాగులు పుట్టారు. ప్రహ్లాదుని వంశంలో నివాతకవచ నామధారులైన దైత్యులు 200 మంది ఉదయించారు. తామ్రాకు సత్వగుణ సంపన్నులైన 6 కన్యలు పుట్టారు. వారి పేర్లు సుకి, సియేని, ఘాసి, సుగ్రీవి, శుచి, గ్రోధ్రిక. వీరికి క్రమంగా 1 చెలుకలు, గుడ్లగూబలు, కాకాదులు 2, సేనాలు 3, బాసాలు 4, అశ్వాలు, ఒంటెలు 5, నీటి పక్షులు 6. గ్రద్దలు పుట్టగా వీటిని తామ్రావంశమన్నారు. క్రమతలో తేడా. సుగ్రీవునికి గుబ్బలు, గ్రోధ్రెకు గ్రద్దలు పుట్టాయి. వినతగర్భాండముల నుండి విశ్వవిఖ్యాతులైన అరుణుడు గరుడు ఉదయించారు. సురసాగర్ఘము నుండి అపరిమిత తేజసంపన్నములైన సర్పాలు సహస్ర సంఖ్యలో జనించగా కద్రువకు కూడా నాగులే జన్మించారు. వీరిలో ప్రముఖులు శేషుడు, వాసుకి, తక్షకుడు, శంఖుడు, శ్వేతుడు, మహాపద్ముడు, కంబలుడు, అశ్వతరుడు, ఏలాపత్రుడు, నాగుడు, కర్కోటకుడు. ధనంజయుడు. క్రోధాదేవికి మహాబలవంతమైన పిశాచగణము, సురగికి గోవులు, ఎద్దులు, ఇరావతికి వృక్షకుటుంబము జన్మించాయి. ఖగయను నామెకు యక్ష రాక్షస గణాలు,
మునియను నామెకు ఆటపాటలతో అలరించే అచ్చరలు, అరిష్టకు పరంసత్వసంపన్నులైన గంధర్వులు పుట్టారు. 49 మరుత్తులను దేవతలు, రాక్షస మాతయైన దితి కడుపున పుట్టారు. ఈ మరుద్గణాల్లో ఏకజ్యోతి, ద్విజ్యోతి, త్రిజ్యోతి, చతుర్ణ్యోతి, ఏకశిక్ర, ద్విశిక్ర, త్రిశిక్రులు 7 ఒక గణం. ఈదృక, సదృక, అన్యాదృక, ప్రతిసదృక, మిత, సమిత, సుమిత నామధారులంతా మరొక గణం. రౌతజిత్, సత్యజిత్, సుషేన, సేనజిత్, అతిమిత్ర, అమిత్ర, దూరమిత్ర నామక మరుత్తులది ఇంకొక గణం. రౌత, రౌతధర్మ, విహర్త, వరుణ, ధ్రువ, విధారణ, దుర్మేధ నామధారులది 4వ మరుద్గణం. ఇక ఈదృశ, సదృశ, ఏతాదృశ, మితాసన, ఏతేన, ప్రసదృక్ష, సురత నామక మహాతపస్వులు 5వ గణానికి చెందిన మరుత్తులు. హేతుమన్, ప్రసవ, సురభ, నాదిరుగ్ర, ధ్వనిర్భాస, విక్షేప, సహనామధేయులది 6వ మరుద్గణం. ద్యుతి, వసు, అనాదృశ్య, లాగ, కామ, జై, విరాట్టు, ఉద్వేషనులది 7వ మరుద్గణం. వీటిని వాయుగణాలని, స్కంధాలని కూడా అంటారు. ఈ 49 మరుత్తులు విష్ణు రూపాలే. మనువుతో సహా దేవదానవ రాజులు, సూర్యాదిగ్రహాలు వీరినే పూజిస్తారు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.